సార్ సంవత్సర పరిపాలన కూటమి ప్రభుత్వం చూశారు. జనసేన టీడీపీ కలయికతో వచ్చింది. పైనుంచి బీజేపీ కూడా గట్టి సపోర్ట్ ఉంది. మరి కేంద్రం కూడా అన్నింటికి ఓకే అంటుంది. ప్రాజెక్టులు అయినా కానీ డెవలప్మెంట్ అయినా మరి ఎలా ఉంది మీ అభిప్రాయం? ప్రస్తుతానికైతే చెప్పడానికైతే అన్నీ కూడా వాళ్ళు మాటలైతే చెప్తున్నారు. మరి అది ఆచరించడానికి మరి ఫండ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఏంటి అనేది ఇంకా మనకి వాళ్ళు పైన ఎన్డీఏ ఉంది కరెక్టే, మేము కాదంటలా, వాళ్ళు ఇస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అంటే ఎంతవరకు అయ్యిద్ది అనేది కూడా కొంచెం డౌట్ఫుల్గానే ఉన్నాం. ఎందుకంటే మెయిన్ ఏంటంటే కంపెనీస్ ఇంకా రాలా, ఒక్కటి కూడా కొన్ని వచ్చాయి కానీ అవి ఇంకా మనది భూమి పూజల కార్యక్రమాల దగ్గరే ఉన్నాయి కాబట్టి కదా టైం పట్టిద్ది. ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి అలాగో పైన సపోర్ట్ ఉంది కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో మ్యాక్సిమం ఒక 20 to 30% చేయగలిగితే రాజధాని అనేది మ్యాక్సిమం ఇక ఆ 20 to 30% చేస్తే చాలు. ముందు మెయిన్ ఏంటంటే వీళ్ళు నెక్స్ట్ గెలవటం అనేది అది ఉండాలి అంటే మెయిన్ ఆ 20 to 30% అనేది చేస్తేనే నెక్స్ట్ టైం వీళ్ళు ఓట్లు అడగటానికి కానీ లేకపోతే మనం ఓట్లు వేయటానికి కానీ వాళ్ళు అడగటానికి అర్హులు, మనం వేయటానికి అర్హులు ఉంటుంది. అది ఒకవేళ కేంద్రం కూడా ఒకవైపు ఏమో జమిలీ ఎన్నికల కసరత్తు 1 నేషన్ 1 ఎలక్షన్ అంటుంది. ఒకవేళ 2027లో ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయని రాష్ట్రంలో మళ్ళీ ఒకవేళ మాజీ ప్రభుత్వాలకు ఏమైనా సపోర్ట్ చేసే అవకాశం ఉందా? ఎందుకు అంటే కేంద్ర ప్రభుత్వం తమ యొక్క స్థానాలను కోల్పోకుండా చూసుకుంటుంది కదా. ఇక్కడ జమిలీ ఎన్నికలు వస్తే అంటే వీళ్ళకి అంటే మన రాష్ట్రానికి కేంద్రం నుంచి పక్కన పెట్టేస్తే మన రాష్ట్రం వరకు ఎలా ఉంటుందంటే ఆల్రెడీ పాత గవర్నమెంట్ని చూసాం కాబట్టి ఎవరికాళ్ళకి ఏంటంటే ఇప్పటికీ కూడా వాళ్ళు మారట్లా. ఇక మారకపోవడం కారణం ఏంటంటే మేము అట్లాగే బిహేవ్ చేస్తాం, మేము అట్లాగే రౌడీజం చేస్తాం అనే టైప్లోనే మాట్లాడుతున్నారు ఇప్పటికి కూడా. నో చేంజ్ దాంట్లో. ఇప్పుడు మనం ఈ 1 yearలో మనం మాట్లాడుకున్నప్పుడు ఈ గవర్నమెంట్లో సరే మేము ఓట్లు వేసామా ఓట్లు అనేది సెకండరీ. మనం ఈ 1 yearలో కూడా ఏ ఒక్క మంత్రి కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ నోరు అదుపులో పెట్టుకోకుండా మాట్లాడిన ఒక్కరిని చూపిండి, ఒక్కరు కూడా లేరు. సో ఏంటంటే ఇది చూసినా వాళ్ళు నేర్చుకోవాలి. ఇప్పటికీ కూడా మేము అలా చేస్తాం, మేము అట్లాగే చేస్తాం, మేము చీకట్లో చేసినట్టు చీకట్లో చేయాలి అని డైరెక్ట్గా స్టేట్మెంట్స్ ఇస్తుంటే ఇంకెవరన్నా కూడా ఓటేస్తారా? ఏరుగా. ఇదే విషయంలో చూస్తే మరి మాజీ మంత్రి గారికి సంబంధించి ఎంపీ ఆయన కూడా మొన్న శనివారం అరెస్ట్ అవ్వడం జరిగింది. ఏదైతే లిక్కర్ కేసు 3,500 కోట్లు ఖజానాకు రాకుండా పక్కదారి పట్టిని అంటున్నారు. మరి 14 రోజుల రిమాండ్, వచ్చే ఆగస్టు 1కి మళ్ళీ వాయిదా పడింది కేసు. ఎలా ఉండబోతుంది? గట్టిగా తీసుకుంటుందా ఎన్డీఏ దీని మీద? మరి ఎలా ఉండబోతుంది? తీసుకోవాలండి. ఎందుకంటే మనం ఏం చేసినా చెల్లుబాటు అయ్యిద్ది అనే కాకుండా ఈ గవర్నమెంట్ అనే కాదు ఎనీ గవర్నమెంట్ ఏంటంటే మనం నోరదుపులో పెట్టుకుని మాట్లాడుకోవాలి, చేసే పనులు ఒళ్ళు దగ్గర పెట్టి చేసుకోవాలి. చేస్తేనే చట్టం తను చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఏదైనా అంటే ఏంటంటే సార్ ఫైల్ ఆల్రెడీ అమిత్ షా గారి దగ్గరికి ఎప్పుడో వెళ్ళింది. మరి A4గా ఈయన ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రి గారి పేరు వినిపిస్తుంది. కఠిన చర్యలు ఉంటాయి అంటారా లిక్కర్ కేసుకు సంబంధించి? లేదా జస్ట్ ఏదో ముందు నాయకులను పెట్టినట్టే పారదర్శకంగా ఉండకపోవచ్చు అంటారా? ఇక అవన్నీ సార్ మెయిన్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసినా కూడా యాజ్ పర్ లానే చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఎన్డీఏ గవర్నమెంట్ మీద ఒక మంచి ఒపీనియన్ ఉంది కాబట్టి మేము చేస్తుందని అనుకుంటున్నాం. మరి చేస్తుందా చేయదా అనేది పైన ఇక చూసుకోవాలి. ఇక ఏంటంటే సార్ ఇప్పుడు ఇంత 3,500 కోట్లు అంటే మామూలు విషయం కాదు. మరి ఖజానాకు లేకుండా పక్కకి వెళ్ళడం వల్ల ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇబ్బంది పడుతున్నాయి. పాత అప్పులు తీర్చాలి, ఈ సంక్షేమ పథకాలు ఇవ్వాలి, డబల్ చెప్పున్నారు. అప్పుడు 60,000 అవుతుంది, ఇప్పుడు 120,000 కోట్లు అవుతుంది. మరి ఎలా ఉండబోతుంది? తదుపరి సంపద సృష్టికి మార్గాలు సింగపూర్ పర్యటనలో ఉండబోతున్నారు ఒక 5 రోజులు బాబు గారు. ఎలా? మెయిన్ ఏంటంటే బాబు గారు నమ్మటానికి కారణం ఏంటంటే ఒకటే కారణం. ఆల్రెడీ హైదరాబాద్ మనం చూస్తున్నాం కూడా, చూస్తున్నాం కూడా. ఆ నమ్మకంతోనే వేసాం. మనకేదో అద్భుతాలు జరిగిపోతాయని కాకుండా అట్లీస్ట్ 2050 కన్నా 2000 అదే ఆయన 2047 వరకన్నా కూడా మనం ఏంటంటే ఈయన చేసేవి అప్పుడు కనిపిస్తాయి కానీ ఇప్పటికిప్పుడు రిఫ్లెక్ట్ అవుద్దని మాత్రం మేమైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు రిఫ్లెక్ట్ అవ్వదు. ఉప ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పచెప్పారు ఈ వారం రోజుల పర్యటన నిమిత్తం. ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు దక్షతగా చేయగలుగుతారు? అన్నిటి మీద అవగాహన వచ్చిందంటారు? ఇప్పుడు ఆయనకు ఆల్రెడీ ఒక క్లారిటీతో ఉన్నాడు సార్, ఒక క్లారిటీగా ఉన్నాడు, క్లారిటీగా చేస్తున్నాడు కూడా.
ఆయన్ని వేలెత్తి చూపించడానికి ఏమీ లేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఒక 10 years ఆయన ఆల్రెడీ చూసి ఉన్నాడు. తప్పు ఎక్కడ జరుగుతుందో ఆయనకి తెలుసు. యాక్చువల్లీ ఏంటంటే తక్కువ ఆ మూలాలకు వెళ్ళి క్లియర్ చేస్తాడని అనుకుంటున్నాం మేము. 4 ఏళ్ళు లాస్ట్ క్వశ్చన్ సార్, 4 ఏళ్ళు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 20 లక్షల ఉద్యోగాల్లో ఎంతో కొంత అయినా ఫుల్ఫిల్ అవుతాయా? ఎందుకంటే నిరుద్యోగ వృత్తి అంటున్నారు, అది ఓకే, అది పక్కన పెడితే కనుక స్కిల్ డెవలప్మెంట్, ఐటీ సెక్టర్, ఇండస్ట్రీస్ ఎలా ఉండబోతుంది? ఈ డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని ఆపేయాలి సార్. ప్రతి ఒక్కడు కూడా డబ్బులు, ఉద్యోగ భృతి, అసలు ఇవన్నీ వేస్ట్ సార్. ఇప్పుడు మనం ఏంటంటే సంపాదించుకునే స్తోమత, సంపాదించుకునే శక్తి ఇవ్వాలి, కానీ మేము ఫ్రీగా డబ్బులు ఇస్తాం, వాళ్ళకి డబ్బులు ఇస్తాం, వీళ్ళకి డబ్బులు, అసలు అలా ఇచ్చే పాత గవర్నమెంట్ పడిపోయింది. అసలు ఆ డబ్బులు కాన్సెప్ట్ అనేది లేకుండా మ్యాక్సిమం ఏంటంటే మనం డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆ డెవలప్మెంట్నే మన కాపాడిద్ది, మన తరాలని కాపాడిద్ది, మనం సంపాదించుకోవచ్చు. మన చుట్టూ కూడా సంపాదించుకునే ఇది రావాలంటే ముందు ఆ మెయిన్ అనేది ఏంటంటే ఆ అమరావతి అనేది ఒక 20 to 30% కంప్లీట్ అయితే ఇవన్నీ వెళ్ళిపోతాయి సార్, ఏముండవు. ఎట్లయితే ఈ ఎమ్మెల్యేల సంగతి ఏంటి, ఎమ్మెల్యేల పనితీరులు ఎలా అనిపిస్తున్నాయి? చూసుకుంటే గత ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు కానీ మంచి చేస్తున్నారు, చెడు చేస్తున్నారా ప్రజలకి? అయితే ఒక విషయం చెప్తానండి, ఏమనంటే మన భారతదేశంలో మొత్తం మీద 4120 ఎమ్మెల్యేలు ఉన్నారు, 462 ఎమ్మెల్సీలు ఉన్నారు. అలాగే మొత్తం ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కలిపి 4582 మంది ఉన్నారు. అయితే ఒక్కో ఎమ్మెల్యే జీతం 2 లక్షలు. అయితే 2 లక్షలు అయితే సంవత్సరానికి వీళ్ళకి 91,64,00,000. ఇది దేని గురించి అండి? ప్రభుత్వం ఇప్పుడు ఒక సాధారణమైన నాయకుడు, ఒక సాధారణమైన ఇప్పుడు ఒక మనిషి, ఒక ప్రజా వ్యక్తి, ఒక వ్యక్తి ఓటేస్తే వీళ్ళకి మంచి చేస్తామంటారు, మేము అది ఇచ్చాం, మా చేతుల్లో మిమ్మల్ని చూపిస్తామని అంటారు. కానీ వీళ్ళకి ఒక నెలకి 91,64,00,000 ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు అంతా ఎవరి ద్వారా అవుతుందండి? ప్రజల ద్వారా అవుతుంది. కానీ ప్రజలకు మంచి చేయలేని ప్రభుత్వం వాళ్ళ ఓట్ల ద్వారా మంచి ఏసీలు, విమానాశ్రయాలు, వాళ్ళ కరెంటు ఫ్రీ అట, క్వార్టర్స్ ఫ్రీ అట, వీళ్ళందరికీ ఫ్రీ అయినప్పుడు జనాలకు మంచి చేయడానికి ఏమండి? మంచి చేయట్లేదు. మేము ఇచ్చిన హామీలు ఏం చేశారు? హామీలు మీకు ఎందుకు 2 లక్షల శాలరీ? ఒక మనిషికి 2 లక్షల శాలరీ ఇస్తాను, ఒక ఎమ్మెల్యేకి, ఒక ఎమ్మెల్సీకి 5 లక్షల శాలరీ ఇస్తాను. శాలరీ దేన్ని తీసుకుంటున్నారు? ఒక వ్యక్తికి మంచి చేద్దామనే కదా. ఎవరికి మంచి చేశారు? ఎక్కడి వరకు మంచి చేశారు? ఒక ప్రభుత్వ విధానం ఎలా ఉండాలి? ప్రభుత్వ విధానం ఇప్పుడు బంగారు కుటుంబం ఈ మధ్యన P4 ఏదో ఉంది, మిమ్మల్ని బంగారు కుటుంబంలో మేము తయారు చేస్తామని అంటాను చంద్రబాబు నాయుడు. ఈ బంగారు కుటుంబం ఎక్కడ తయారు చేశాడు? బయటికి వెళ్ళి ఈయన ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు పక్క దేశాలకు వెళ్ళి ఏవో పెట్టుబడులు ఏవో తేవాలి, కానీ ఈయన బొచ్చెట్టుకొని వెళ్ళి బాబు మేము P4 చేస్తున్నాం, ఇవి చేస్తున్నాం, అవి చేస్తున్నాం అని అడుక్కోవడం ఏంటి? ఒక ముఖ్యమంత్రి ఎక్కడైనా అడుక్కోవడం ఏమైనా ఉందా? మంచి చేయాలనుకుంటే చేయండి. మీ ప్రజలు ఎవరైనా అడిగారా? ఏమయ్యా నువ్వు మాకు అమ్మఒడి అయ్యు, లేదా తల్లిదీవుని అయ్యు, లేదా నువ్వు నాకు ఈ ఏవేవి బట్టలు ఇవ్వు, లేదా ఇవన్నీ కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళు మూసేస్తాండ్రు. గవర్నమెంట్ స్కూళ్ళు మూసి ప్రైవేట్ ఛానళ్ళకి ఇస్తాండ్రు. ఎందుకండి ఇవి? గవర్నమెంట్ స్కూల్ మూయకూడదు కదా. గవర్నమెంట్ అంటే ఏంటి? ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఇవన్నీ మూసి ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే ప్రైవేట్ వ్యక్తులు ఏమవ్వాలి? ఇది అంటే గవర్నమెంట్ ఏమవుద్దా? సామాన్య ప్రజలు బతకొద్దా? సామాన్య ప్రజలు బతకాలి కదా. వాళ్ళకి ఉచిత విద్య, ఉచిత ఏది బట్టలు అన్నీ ఇవ్వాలి కదా. వాళ్ళకి ఏవో ఇస్తాండ్రు, ఏవేవో చేస్తాండ్రు. మేము మంచి బ్యాగులు ఇస్తాను అని అంటున్నాను. ఆ బ్యాగులు మొన్న ఎవరో చూశాను నేను, అదే 2-3 రోజులకే సిరిగిపోయింది. మంచి బట్టలు ఇచ్చారు. ఇవి ఈ సంవత్సరం మాత్రం ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కొంచెం బట్టలు కుట్టించుకోమని ఇచ్చారు. ఇంత ముందు అయితే చాలని బట్టలు ఇచ్చేవారు. ఎవరైనా అడుగుతుండ్రా, ప్రజలు అడుగుతుండ్రా, అమ్మ నువ్వు నాకు తల్లికి వందనం ఇవ్వండి, లేదా మాకు ఈ నెలకు పెన్షన్ ఇవ్వండి అని ఎవరైనా అడుగుతుండ్రా? ఎవరు అడగట్లేదు కదా. అడగలేనప్పుడు మేము చేస్తాను అని అనేకన్నా మేము చేసి చూపిస్తాం. ఏది ఒక దేశంలోనైతే ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఒక దేశంలో విద్యను అమ్మితే నేరం, కానీ మన దేశంలోన విద్యను అమ్ముకుంటున్నారు. అవసరమైతే ఈ వైద్యాన్ని కూడా చేస్తుండ్రు. ఈ వైద్యానికి బోల్డ్ డబ్బులు తగలాడుతాను. ఈ డబ్బులన్నీ కూడా పక్కలు తగలట్టే బదులు గవర్నమెంట్లోనే మంచి స్పెషలిటీస్ తీసుకొని వస్తే ఈ యొక్క పేద ప్రజలు కొంచెం ఇదవుతారు కదా. ఎక్కడికో వెళ్ళి కరోనా వచ్చింది, కరోనాలో లక్షలు ఖర్చు పెట్టారు ఒక్కొక్కరు.
అదే కరోనాలో గవర్నమెంట్ హాస్పిటల్కి ఇవ్వండి, గవర్నమెంట్ ఇస్తుంది కదా, అది ₹1,00,000 ఖర్చు పెట్టకుండా మేము ఉన్నారా బాబు అనే నాయకులు కానీ ఏ ముఖ్యమంత్రులు కానీ ఎవరైనా చెప్పాలి కదా. అలాంటివి ఏం చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తుంది. ఇవి ఎంతవరకు కరెక్ట్? నేను ఒక్కడిని అడగట్లేదు, ఒక నాయకుడిని అడగాలని ఉద్దేశం మీద. మేము ఎవరైనా కూడాను పెట్రోల్ రేట్లు పెంచుతాండ్రు, ఎలా పెంచుతాండ్రు, కరెంట్ రేట్లు పెంచుతాండ్రు, ఎలా పెంచుతాండ్రు. మరి మీరు వస్తే మేము మంచిగా ఇదన్నా అంటారు కదా, మేము అప్పులు చేసుకుండా మేము ఆదాయాలు సృష్టిస్తామని అంటున్నాం. ఏం సృష్టించారు ఆదాయాల్ని? ఒక సంవత్సరంలో 176 కోట్లు అప్పు చేశారు, 76 లక్షల కోట్లు అప్పు చేశారు. దేనికి చేశారు? సంపద ఇదేనా సృష్టించడం? ఇవేమీ సృష్టించకుండా జనాలకు మంచి చేయండి. ఒక పేద వ్యక్తి అంటాడు, నేనేమి తల్లికి వందనం నేను అడగలేదు, నువ్వు ఇస్తానన్నావు కాబట్టి మేము అడుగుతాను, నువ్వు లేదనంటే అప్పు చేశాను అంటున్నారు. అప్పు చేసేటప్పుడు 91 కోట్ల 64 లక్షలు ఒక ఎంపీలకి కేవలం ఒక 1 ఇయర్ కాదు, ఒక నెలకు మాత్రమే ఖర్చు అవుతుంది. సంవత్సరంలో ఈ 5 సంవత్సరాల్లో ఎంత ఖర్చు అవుతుంది గవర్నమెంట్? ఇవన్నీ ఎందుకు? మరి ప్రజలు ఓట్లేస్తేనే కదా ఒక ఏసీ కారు, ఏసీ విమానంలో ఫ్రీగా వెళ్తాను, ఫ్రీ వస్తాను, బస్సులు ఫ్రీ. ఇవి లేదంటే అదే. ఇవన్నీ ఎందుకు? ప్రజలకు మంచి చేయండి, మంచి చేసి ఇచ్చేయండి, అప్పుడు మీ ప్రజలను హర్షిస్తారు. ఏ ప్రభుత్వంతో సంబంధం ఏముంది? నువ్వు టీడీపీవా వైసీపీ అని కాదు, నాయకులు అనే వాళ్ళు మంచి చేయాలి. ఆ నాయకులు మంచి చేయకుండా ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు ఈరోజు ఓట్లు ఉండడం వల్ల ప్రజలందరూ ఓట్లు వెళ్ళడం వల్ల ఏసీ కార్లు వెళ్తాండ్రు, ఏసీ బస్సులోన, ఏసీ విమానాల్లో వెళ్తాండ్రు. వాళ్ళకి ఫ్రీయే. వాళ్ళు ఎవరి డబ్బులతో వెళ్తాండ్రు? ప్రజల డబ్బులతో వెళ్తాండ్రు. ఆ ప్రజల డబ్బులు కూడాను వాళ్ళు ఖర్చు చేసుకుని వృధాగా ఖర్చు చేస్తుండ్రు. ఈ అమరావతి ఏదో ఇది అసెంబ్లీ ఏదో కడతామని అన్నారు. అమరావతి ఏది పాప ఆయనకి ఎవరికి ముఖ్యమంత్రి గారికి పంచిపోతాలు కూడా సహకరించట్లేదు. ఇప్పుడు కూడా వాటర్ తోడుకుంటారు. అది అక్కడ కాంట్రాక్టుల కన్నా ఈ తోడే వాళ్ళకి ఎక్కువ రోజు పని ఉంటుందంట. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఎలా అనిపిస్తుంది ఒక సంవత్సర పాలన? మీ అభిప్రాయం ప్రకారం ఏమేమి ఫాస్ట్గా వెళ్తున్నాయి, ఏవి స్లోగా వెళ్తున్నాయి? మా అభిప్రాయం అయితే ఒకటే, ఎవరైనా సరే మధ్యతరగతిని మట్టుగుడిపించద్దు. ఏ ప్రభుత్వం వచ్చినా మధ్యతరగతిని నాశనం చేయకోకుండా వాళ్ళని కాపాడితే వీళ్ళు బాగుంటారు అంతే. సంక్షేమ పథకాల్లో చెప్పినవన్నీ ఏ బాగున్నా అడ్డగోలుగా జనాలు మోసం చేసి బతికిస్తున్నారు. కరెంటు బిల్లు ఏమైనా భారంగా ఉన్నాయా? కరెంటు బిల్లు అంటే మామూలు ఆయపున్నప్పుడే నెత్తిన పెద్ద రాయేసాడు, చెప్పితే ఇంకా వేస్తాడేమో చెప్పలేము. ఒరిజినల్గా చెప్పాలంటే ప్రభుత్వం తీరు అయితే బాగానే ఉంది, పథకాలు అందరికీ అందాల్సిన అంటే ఒక రోజు అటు ఇటు అందుతున్నాయి, అందుకోవడం ఏమనలేదు. కాకపోతే మధ్యతరగతిని ఉన్నోడు దోచుకోకుండా కాపాడితే చాలు. మాజీ ప్రభుత్వాలు లేటుగా చేస్తున్నాయి, ఈ ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర పాలనలో చాలా లేట్ అవుతుంది అంటున్నారు. ఇప్పుడు లేట్ అనేది ఎవరికైనా అవుద్ది. నువ్వు ఇటు నుంచి ఇంకోసారి పోవాలి, నువ్వు అనుకున్న టయానికి వెళ్తావా? ఒక అడుగు ఎంచు ముంచి వెళ్తావు, అంతేగాని అనుకున్న టయానికి పరిగెత్తాలంటే ఎరబెడతావు. వయసునోడు పరిగెడతాడు, వయసులోడు పరిగెత్తలేకపోతే అంతే, ఏమీ లేదు. ఉన్నవాడిని లేనివాడిని దోచుకోకుండా ఉన్నవాడిని కట్టడి చేయగలిగితే మంచిది. ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి గారు మొన్న శనివారం అరెస్ట్ చేశారు. 3,500 కోట్లు ఖజానాకు రాలేదు, లెక్కర్ అమౌంట్ అంటున్నారు. 14 రోజుల రిమాండ్, ఆగస్టు 1 విచారణ. ఎలా అనిపిస్తుంది? విచారణ అంటే తప్పు చేసి ఉంటే విచారణ చేయాల్సింది ఎవరైనా సరే. లాస్ట్కు ఏమి లేనివాడైనా సరే తప్పు చేస్తే వానే విచారించాలి, ఉన్నోనైనా విచారించాలి. ఇంకో విషయం, జగన్ టార్గెట్ కానీ అరెస్టులన్నీ కొనసాగుతున్నాయి అంటున్నారు, నిజమేనంటారు? మాజీ ముఖ్యమంత్రి గారు గతంలో చేసిన తప్పులన్నీ ఇప్పుడు రిపీట్ అవుతున్నాయి. ఆయన ఉన్నప్పుడు చేశాడు, ఈయన ఉన్నప్పుడు చేస్తాడు. ఆయన చేసినప్పుడు ఏం చేయకుండా ఉంటాడా? ఆయన ఉన్నప్పుడు ఏంటి కమ్మోలు అని చెప్పేసి కులం పేరు పెట్టేసి రాజధాని మట్టుకుడిపించాడు. అట్లాగే ప్రెగ్నెంట్ ఉన్న ఆడపిల్లని కడుపు మీద దండిచ్చాడు. అది ఆ పాపాలే ఆయనకి శాపాలు. దానితో ఈ కొడాలు నానేవాడు వీళ్ళందరూ ఏంటి ఎదుటి వాళ్ళ అమ్మనా బూతులు తిట్టడం, ఆ రాజకీయం పడిపోవడానికి కారణం వీళ్ళే. పరంగా మేము ఎన్ని కేసులైనా భరిస్తాము, వచ్చేది మా ప్రభుత్వమే, మాకు అవకాశం ఉంది ప్రజల్లో అంటున్నారు. ఇప్పుడు రెడ్ బుక్ అయినా బ్లూ బుక్ అయినా ఇంకో బుక్ అయినా జనాలకు మంచి చేసేవాడు కావాలి. బయటకు వస్తారా మిథున్ రెడ్డి గారు? అంటే సిట్టు విచారణ కేంద్రం నుంచి వచ్చారు. ఎవరు వచ్చినా ఎవరు రాగినా తప్పు చేసినాడు కంపల్సరీ ఎవరికైనా శిక్ష పడాల్సిందేనయ్యండి. అంతేగాని వాళ్ళని కాదు, మనమైనా తప్పు చేస్తే కంపల్సరీ శిక్ష అనిపించాల్సిందే. రామచంద్రారెడ్డి గారి పరిస్థితి ఏంటి సార్? ఆయన తనుడే కదా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని డైరెక్ట్గా ఈయన పేరేంటి, మన విజయసాయి రెడ్డి కాదు, ఈయన పేరేంటి పర్సనల్గా ఉన్నాయి, ఆయన పేరు ఏదో ఉంది రెడ్డి. అనుభవం ఉన్న వాళ్ళను జగన్ పక్కన పెట్టింటే ఆయన ఓడిపోయాడు కాదు. ఈ పనికి వాళ్ళు ఆయన పేరు ఏదో ఉంది, సజ్జల రామకృష్ణ పెట్టి మట గుడిపించాడు. కమ్మలతో తిట్టేయడము, నాయలతో తిట్టడం,
ఇవన్నీ ఆయన చేసిన యదవ పనులు అంటే అవే. ఆయన మాట నమ్మి జగన్మోహన్ రెడ్డి చెడిపోయాడు. వాస్తవం చెప్పాలంటే ఆయన ఉన్నాడు పూర్వం, ఎవరు ఇందా చెప్పేవే పెద్ద ఆయన రెడ్డి, వాళ్ళు అలాంటి వాళ్ళని పక్కన పెట్టుకుంటే పరిపాలన అట్లా వాళ్ళు నేర్పిస్తారు. ఏం తెలియడు కొత్తగా వచ్చి కొత్త కొత్త పెళ్లి కొడుకు పొద్దు ఎరగడన్నట్టు ఉంటుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.